నెల్లూరు సిటీ నియోజకవర్గం 5వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. టీడీపీ ప్రభుత్వం హయాంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో నిర్లక్ష్యానికి గురైనారు దళిత గిరిజనులు అని అన్నారు మాజీ మంత్రి. ప్రజలు ఆశీస్సులతో టీడీపీ అధికారంలోకి రాగానే దళితులకి గిరిజనులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి పెద్దపీట వేస్తామని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి వచ్చిన మాజీ మంత్రి పొంగూరు నారాయణకి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. నెల్లూరులో 130వ బూతులో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి పోయి వాళ్ళకి భవిష్యత్ గ్యారంటీలో ఉండే వాటిని వివరించడం జరుగుతుంది. అయితే ఈ కాలనీలో దాదాపు 300 ఇళ్ళు ఎస్టీ హౌసెస్ ఉన్నాయి. 300 ఇళ్ళు ఈ కాలనీలో 300 ఇళ్ళు, ఎక్కువగా దీన్ని ఎస్టీ కాలనీ అంటారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు దాదాపు 16 పథకాలు వాళ్ళు ఇచ్చాం. 16 అవన్నీ ప్రభుత్వం వదిలేసింది. ఎస్టీలు అంటే ఎస్టీలని నేను కించపరిచి మాట్లాడటం కాదు, మొదటి నుంచి వాళ్ళలో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు తక్కువ. అందుకని ఆ రోజు అంబేద్కర్ ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ పెట్టారు. ఆ మహానుభావుడు పెట్టబట్టే ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, అనేక మంది ఆఫీసర్లు అయ్యారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్ కావచ్చు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరు కూడా భారతదేశంలో అంబేద్కర్ ఆ రోజు రచించిన దాన్ని ఎవరు డీవియేట్ కాలేరు. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలు ముందుకు కొంత వచ్చారు. దాదాపు 21% వాళ్ళు ఈరోజు రిజర్వేషన్స్ ఉన్నాయి. 21% గవర్నమెంట్ ఉద్యోగాల్లో 21% వాళ్ళు చేరుతున్నారంటే ఆ రోజు అంబేద్కర్ మహానుభావుడు చేసిన రిజర్వేషన్. అందువల్ల ఆ అణగారిన వాళ్ళు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందారు, డెవలప్ అయ్యారు. అయినా కొన్ని దగ్గరలో కొన్ని కాలనీస్లో ఇంకా ఆ ఎస్టీ కాలనీ అనేది పోవాలి. ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ అనే పదాలు పోవాలి. అవి పోవాలంటే వీళ్ళు ఇంకా కొంత ఎడ్యుకేట్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా కొంత సపోర్ట్ ప్రభుత్వం నుంచి రావాలి. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఆ ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే పర్టికులర్గా ఈ కాలనీలో ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వాళ్ళకి చేయాల్సిన పథకాలు చేసి వాళ్ళు ముందడుగేసేటట్టుగా, వాళ్ళు డెవలప్ అయ్యేటట్టుగా, వాళ్ళ పిల్లలు అభివృద్ధి అయ్యేటట్టుగా ఖచ్చితంగా చేస్తుంది. నేను నెల్లూరు సిటీ వరకు ఖచ్చితంగా ఎక్కడైతే ఎస్టీ కాలనీస్ ఉన్నాయో ప్రత్యేకంగా, ఇంకా ఎస్టీ కాలనీస్ అనటం కూడా నాకు ఇష్టం ఉండదు, కానీ ఆ ఏరియాస్ చెప్పక తప్పదు. కాబట్టి 53వ డివిజన్లో ఎక్కువగా ఉన్నారు, ప్లస్ ఈ డివిజన్లో ఈ బూత్లో ఉన్నారు, అట్టా 4-5 డివిజన్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను కలుస్తున్నాను 1 to 1. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ ఒక దగ్గర ఒక అతన్ని కలిశాను, అతని ఇల్లు చూశాను. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు పథకంలో ఇచ్చిన ఇల్లు. అది యాక్చువల్గా చాలా డ్యామేజ్ అయింది, కానీ అతను చేసుకునే స్థితిలో లేరు. అట్లాంటి వాళ్ళకి ఆ ఇంటి రిపేర్లకు వాటికి కొంత అమౌంట్ ఇవ్వాలా. గత ప్రభుత్వం అయితే, తెలుగుదేశం ప్రభుత్వం అయితే 10,000 ఇచ్చాం. ఎన్టీ రామారావు గారు కట్టిన హౌసులు ఏవైతే డ్యామేజ్ అనేవో అవన్నీ రిపేర్ చేసుకోవడానికి 10,000 లెక్కన ఇవ్వటం జరిగింది. అలాంటి సహాయాలు కొన్ని చేయాలి. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వీళ్ళు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి, వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా అన్ని విధాల చేదోడుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. గుంటపురంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళందరితో కూడా ఒక 5 minutes to 10 minutes స్పెండ్ చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని, అలాగే ఇక్కడ అమ్మవారి గుడిలో వాళ్ళు పూజ చేయగానే వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు సార్ని వచ్చి, సార్ మా టెంపుల్లో 2 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. అంటే సార్ ఓన్ ఫండ్స్ అవి. ఖచ్చితంగా కూడా ఇంకా కూడా మేము సార్ని అడిగేది ఏంటంటే, సార్ ఎక్కడన్నా టెంపుల్స్ ఉన్నా కూడా, ఎక్కడన్నా చర్చిలు ఉన్నా కూడా, ఏదైనా మసీదులు ఉన్నా కూడా వాటికి దయచేసి
మీరు ఫండ్స్ మంజూరు చేయండి సార్, మీ ఫోన్ ఫండ్స్ అంటే ఖచ్చితంగానే మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా మేము ఇవాళ చాలా సంతోషపడుతున్నాం. సారు ఈ శుభవార్త ఈరోజు అంటే రేపు క్రిస్టమస్, అందరికీ ముందుగా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజుతో సార్ అనౌన్స్ చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా అంటే ఒక 15 to 20 డేస్లో కూడా ఏ చర్చిలు అయితే ఉన్నాయో, ఏ మసీదులు అయితే ఉన్నాయో, ఏ టెంపుల్స్ అయితే ఉన్నాయో అన్నిటికి కూడా సార్ కొంత ఫండ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా రేపు 2024లో నారాయణ సారు భారీ మెజార్టీతో గెలవబో